నగరంలోని ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించడం ద్వారా వ్యాధులు ప్రబలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుండి జూలై 31వ తేదీ వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలలో ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, డ్రైడే, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, డ్రైడే వంటివి పాటించడం వలన డయేరియా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు దరి చేరవని అన్నారు. దోమల లార్వాలు మురుగునీటిలో, నిల్వ ఉంచిన నీటిలో ఎక్కువగా ఉంటాయని అన్నారు. వారంలో శుక్రవారం డ్రైడే పాటిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే తాగిన వాటర్ బాటిల్స్, టెంకాయ చిప్పలు వినియోగించాలని, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, టైర్లు వంటివి ఇంటి పరిసరాలలో ఉంచకూడదని తెలిపారు. అందులో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తద్వారా వ్యాధులకు కారణమైన లార్వాలు పెరగకుండా ఉంటాయని అన్నారు. ప్రతిరోజు కాచిన నీరు తాగడం మంచిదని అన్నారు. వ్యాధులు వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని తమకు సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. నగరంలోని అన్ని డ్రైనేజీ కాలువలు తరచూ శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి ట్యాంకర్లలో క్లోరినేషన్ చేయాలని అన్నారు. అలాగే నీటి సాంద్రత పరీక్షలు తప్పకుండా నిర్వహించి రికార్డు నిర్వహించాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.